వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. డెవిల్స్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ 13లోకి వెళ్ళిపోదాం. అలా మధ్యలో ఆపేసి వెళ్ళిపోవడంతో గౌతమ్ గారు తల పట్టుకొని రామ్ కన్నా జై ఇంకా టఫ్గా ఉన్నాడు. రామన్న కొంచెం అర్థమయ్యి కాక ప్రశ్నలు అడిగేవాడు. కానీ ఇలా సగం ప్రశ్నకు జవాబు చెప్పి ఇంకో అర్థం ప్రశ్నకు జవాబు మరియు ప్రశ్న రెండూ మీరే కలిపి వెతుక్కోండి అని అన్నట్టు వెళ్ళిపోయాడు. జై అని అనుకుంటూ గౌతమ్ గారు ఒక నిట్టూర్పు వదిలారు. అప్పటికే చాలా టైం అవ్వడంతో గౌతమ్ గారు కూడా వెళ్ళి పడుకున్నారు. సూర్యుడు ఎవరి కోసం ఆగదు, కాలం కూడా ఎవరి కోసం ఆగదు కదా. తన పనిని తాను చేసుకుంటూ పోతాడు. అలాగే తెల్లవారింది. మన జైబాబు కూడా ఎంత లేట్గా పడుకున్నా త్వరగా లేచేస్తాడు. పైగా తనకు నైట్ సరిగ్గా నిద్ర రాలేదు. ఈరోజు జనని ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచనలతో తను అసలు నిద్రపోలేదు. ఇంకా 4:30కే లేచి ఆ ఇంట్లోనే ఉన్న జిమ్ రూమ్కి వెళ్ళిపోయాడు. అలా ఎన్నో టెన్షన్స్తో జిమ్ రూమ్లో అలసిపోయేదాకా జిమ్ చేస్తూ ఉన్నాడు. తన ఆలోచనలు ఒక కొలిక్కి రావడం లేదు. జనని ఎలా రియాక్ట్ అవుతారో, ఇక్కడుంటుందా, నాతో వస్తుందా, ఒకవేళ నాతో రాకపోతే ఏంటి పరిస్థితి అని అనుకుంటూ, ఒకవేళ తను రాకపోతే ఎత్తుకునైనా తీసుకెళ్ళిపోతాను, నీకిష్టం లేకపోయినా నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించను జనని. అందులో నీ బాధ ఉన్నా కూడా నీ ఎడబాటు నేను భరించలేను అని అనుకుంటూ థ్రెడ్మిల్పై తన కోపాన్నంతా చూపించాడు. ఒక 1/2 అవర్ తర్వాత పక్కకు వచ్చి అప్పుడే తనకు ఏదో ఫోన్ రావడంతో కాల్ లిఫ్ట్ చేశాడు. అక్కడ కాల్లో రామ్ మాట్లాడుతూ, జై, నేను డాడ్ వస్తున్నాం, ఇంకో 1/2 అవర్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అని చెప్పాడు రామ్. జై రామ్ డాడ్కి ఎలా ఉంది అని అడిగాడు. ఇప్పుడు నీకు కూడా బానే ఉందా అని అడిగాడు జై. ఐఎమ్ ఫైన్ జై, ఇప్పుడు మేమిద్దరం బానే ఉన్నాం. అదంతా ఓకే, కానీ అక్కడంతా ఎలా ఉంది, ముఖ్యంగా జనని తనకు చెప్పావా జరిగిందంతా అని అడిగాడు రామ్. జై లేదు రామ్, మీరు వచ్చిన తర్వాత చెప్పాలి అనుకుంటున్నా అని అన్నాడు. రామ్ మాత్రం నిన్న నైట్ చెప్పి తనని కూల్ చేసి ఉండొచ్చు కదా అని అన్నాడు కొంచెం ఇబ్బందిగా. రామ్కి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే తనను ప్రేమిస్తుంది, తనని జై అని రామ్కి చెప్పాడు. రామ్ని ప్రేమిస్తుంది అని జై రామ్కి చెప్పాడు. అలాంటిది తను అన్న పెళ్లి చేసుకున్న అమ్మాయి తనని ప్రేమిస్తుంది, అది తనకు తెలియకుండా తన అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు అని ఆ అమ్మాయికి తెలిసి నన్ను జైని కలిపి చూస్తే ఏమనుకుంటుందో ఇలా 1,00,000 ప్రశ్నలతో ఆలోచిస్తున్నాడు రామ్. జై మాత్రం తనకు రామ్ మనసులో మాటలు అర్థమైనట్టు, ఏం పర్లేదు నేను చూసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. కాల్ కట్ చెయ్యనైతే చేశాడు, కానీ తన మనసులో లేదు. జనని అని అనుకుంటూ తల వెనక్కి చేతులు పెట్టుకొని కొద్దిసేపు ఆలోచించి, ఇంకిలా ఉండకూడదు జై, నువ్వు ఎవరి ముందు ఇంతలా ఆలోచించలేదు, ఇంతగా భయపడలేదు, కానీ ఎందుకు తన విషయంలో భయపడుతున్నావు అని అనుకుంటూ, ఇంక ఈ గేమ్ ఇక్కడితో ఆపేద్దాం అని వస్తున్నా జనని, నీకు అన్నీ చెప్తాను అంటూ లేచి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి తను ఎక్కువగా బ్లాక్ షర్ట్నే వేసుకుంటాడు. కాలేజీకి కూడా బ్లాక్ టీషర్ట్ వేస్తాడు. కానీ జై తనకంటూ ఒక ఆఫీస్ని తానే ఓన్గా నిర్మించుకున్నాడు. ఒకవైపు స్టడీస్ని,
కంప్లీట్ చేసుకుంటూ బిజినెస్ని చూసుకుంటున్నాడు. రామ్ మాత్రం వాళ్ళ డాడీ బిజినెస్ని చూసుకుంటూ కాలేజీకి వెళ్తున్నాడు. మన జైబాబు జస్ట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు లేదా ఏదైనా కాలేజీలో ఈవెంట్ ఉన్నప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇప్పుడు జై ప్రస్తుతం ఉంటున్నది వైజాగ్, రామ్ వాళ్ళు ఉంటున్నది హైదరాబాద్. రామ్ చాలాసార్లు చెప్పి చూశాడు, నువ్వు కాలేజీ లైఫ్ని ఎంజాయ్ చేయకుండా బిజినెస్ అంటూ ఇప్పుడు నీకు ఓన్గా బిజినెస్ ఎందుకు అని. రామ్ ఎంత చెప్పినా జై వినడు. కానీ జై ఆ రోజు తనతో కొన్ని విషయాలు చెప్పడంతో మరోసారి రామ్ అడగలేదు. జై ఈ 2 ఇయర్స్లోనే తన కంపెనీని ఒక రేంజ్లో తీసుకొని వెళ్ళాడు. రాత్రింబవలు నిద్రాహారాలు మానేసి దాన్ని ఒక స్టేజ్లో పెట్టాడు. అలాగే ఒకవైపు ఈశ్వర్ గారు బిజినెస్ తండ్రికి తోడుగా ఉంటూ వాళ్ళది చాలా అందమైన కుటుంబం. జైని ఎప్పుడూ వాళ్ళు పెంచిన కొడుకులా కాకుండా వాళ్ళు కన్న తల్లిదండ్రుల్లాగానే చాలా గారాబంగా పెంచుతూ వచ్చారు. అందువల్లే మన జైబాబుకు పొగరు కొంచెం ఎక్కువనే చెప్పచ్చు, ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే కొద్ది రోజులు దాన్ని దాచిపెట్టాడు జనని కోసం. ఇంకా జై రెడీ అయ్యి బయటికి వచ్చి స్టెప్స్ దిగుతూ కిందికి వెళ్ళాడు. అప్పుడే ఇల్లంతా చూడగా చుట్టూ పొగ ఉంది. ఏంటి అనుకుంటూ మళ్ళీ తన మమ్మీ ధూపం వేయడం గుర్తుకు వచ్చి, ఎస్ ఇది ధూపం స్మెల్ కదా, లక్ష్మి ఆంటీ వేసి ఉంటారు అని అనుకుంటూ కిందికి వచ్చాడు జై. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.